ఇప్పుడు తిరుపతి దగ్గర మీరు ఇప్పటివరకు ఎన్ని కచేరీలు ఇచ్చుంటారు? తిరుపతి దేవస్థానంలో అన్నమాచార ప్రాజెక్టు, హిందూ ధర్మ ప్రచార పరిషత్, దాస సాహిత్య ప్రాజెక్ట్ అని ఉంటాయి. ఆ 3 ఆధ్వర్యంలో ఇప్పటి వరకు 157 కచేరీలు చేశాను. 150. శాస్త్ర దీపాలంకరణ అని ఉంటుంది. స్వామివారికి 1000 దీపాలు ముట్టించి అక్కడ దేవుణ్ణి ఆ ఉయ్యాలలో కూర్చోబెట్టి సాయంత్రం 5 గంటల వరకు ఆ సేవ చేస్తారు. ఆ సేవలో 30 సార్లు పాడే భాగ్యం కలిగింది. తర్వాత తిరుమలలో నాద నీరాజనం, అది లైవ్ టెలికాస్ట్, ఎస్విబిసిలో లైవ్ టెలికాస్ట్ ఉంటుంది. ఆ ప్రోగ్రామ్ 25 దేశాలు ఒకటేసారి చూస్తారు. మొత్తం కంట్రీ అంతా చూసేస్తుంది. కాబట్టి దాంట్లో కూడా 3 సార్లు పాడే భాగ్యాన్ని తిరుపతి దేవస్థానం వల్ల నాకు అవకాశం ఇచ్చారు. అలాగే ఎన్నో బ్రహ్మోత్సవాలు, అన్నమయ్య జయంతి, అన్నమయ్య వర్ధంతి, తిరుచానవర అమ్మవారి బ్రహ్మోత్సవాలు, అప్పలాయగుంట లక్ష్మీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు, గోవిందరాజ స్వామి బ్రహ్మోత్సవాలు, కపిల తీర్థం శ్రీ పరమేశ్వరుడు అయినటువంటి ఈశ్వరుని దగ్గర కూడా పాడే అవకాశం దొరికింది. ఇలా మొత్తం కలిగి 157 కచేరీలు చేయడం జరిగింది. అలా చేస్తూ ఒకానొక రోజు తిరుపతిలో పాడకముందు ఒకరోజు నేను బస్సు ప్రయాణంలో చేస్తూ ఉంటే స్వామి నా పక్క సీట్లో ఒక పెద్ద ఆయన కూర్చున్నారు. బాబు నువ్వు ఏం చేస్తుంటావు అని అడిగారు నన్ను. అంటే నేను సింగర్ అండి, గాయకుడినండి అన్నాను. నువ్వు తిరుపతిలో ఎప్పుడైనా పాడావా అని అడిగాడు. అయ్యో నేను తిరుపతిలో ఎందుకు పాడతానండి అన్నాను. అయ్యో పాడాలి నాన్న, అక్కడ తిరుపతిలో మంచి ప్రోగ్రాంలు ఉంటాయి, కచేరీలు ఉంటాయి, అన్నమయ్య కీర్తనలో సేవలు ఉంటాయి అంటే నాకు తెలియదండి అన్నాను. అయ్యో నేను అడ్రస్లు ఇస్తాను, నువ్వు అడ్రస్ తీసుకుని పాడకముందు నేను అడ్రస్లు ఇస్తానండి అని అడ్రస్లు ఇచ్చి ఇప్పుడు చెప్పినట్టు అన్నమాచార ప్రాజెక్టు, హిందూ ధర్మ ప్రచార పరిషత్తు, దాసాతి ప్రాజెక్ట్ అని 3 అడ్రస్లు ఇచ్చేసాను. అప్పుడు నాకు ఇంకా చిన్న వయసు, 1992. ఇచ్చారు కదా ఏదోలే అనుకొని ఆ బస్సులో మళ్ళీ పుష్ బ్యాక్ తీసుకుని పడుకోవడం జరిగింది. మళ్ళీ కొంచెంసేపు నిద్ర మేలుకైన తర్వాత ఆయన పక్కన లేరు. చూస్తే ఏమండి మీరు ఇంతవరకు నాకు మీరు అడ్రస్ ఇచ్చింది మీరేనా అండి? నేను కాదండి అన్నారు. అంటే ఎవరండి? నేను కాదండి, మీతో నేను మాట్లాడదు, మీరు ఇద్దరులో ఉన్నారని. తీరా చూస్తే అడ్రస్ జోల పెట్టుకున్నాను. ఇంటికి వెళ్ళాను, మా భార్యతో సంభాషణ చేసుకుని అయ్యో మనం కూడా పెడదామండి, అప్లికేషన్ పంపించిన 10 రోజులకంతా నాకు టీటీడీ వాళ్ళు బ్రహ్మోత్సవాలు పాడడానికి ఇచ్చారు. అంటే అక్కడ పక్కన కూర్చుంది ఎవరో కాదు, సాక్షాత్ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి.